ఇబ్రాహీంపట్నం మండలంలోని అమ్మక్కపేట, డబ్బా, వర్షకొండ, కోమటి కొండాపూర్, ఎద్దండి, మొలరాంపూర్, బర్తిపూర్, వేములకుర్తి, యమపూర్, తిమ్మాపూర్, గోదూర్, ఇబ్రాహీంపట్నం గ్రామాలకు వెళ్లి 42,04,872 రూపాయల విలువ గల 42 కళ్యాణ లక్ష్మి చెక్కులను గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, లబ్ధిదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు ఆరంభించిన కళ్యాణ లక్ష్మి ఇవాళ ఇబ్రాహీంపట్నం మండలంలో ప్రతి గ్రామానికి వెళ్ళి వర్షాలు పడుతున్న కారణంగా మహిళలకు కానీ పెద్ద మనుషులకు కానీ కష్టమవుతుందని చెప్పేసి అందరికీ పొలాల్లో పనులున్నాయి కాబట్టి ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోనే ఆ లబ్ధిదారులందరికీ కూడా కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కేసీఆర్ గారు ఆరంభించిన ఆ కళ్యాణ లక్ష్మి వల్ల మేనమామలాగా మా బిడ్డలను దీవిస్తా ఉన్నాడు. యువారెడ్డికి కూడా కేసీఆర్ గారు ఇచ్చిన ₹1,00,000 మా బిడ్డలకు దీవెనలాగా అవుతా ఉన్నాయని చెప్పేసి అందరూ ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రతి రైతు వచ్చి, సార్ 10 ఏళ్లలో లేని కష్టం మాకు, ఆఖరికి యూరియా లేదు సార్, పాస్బుక్కి ఒక బస్తా అని చెప్తా ఉన్నారు సార్, దానికి కూడా వేరే అంటగట్టింది సార్ అట కొత్తగా. ఏంటంటే ఒక యూరియా కొనాలంటే ముందు జింక్ కొనాలంట. జింక్ ఏమో ₹1000, ఇదేమో ₹250. సో దీంట్లో కూడా ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి రైతులకు సబ్సిడీ ఇచ్చి రైతుల బతుకు తెరువు కోసం మనం కష్టపడాల్సింది పోయి ఒక సంచి యూరియా ఇయనికి ఒక జింక్ అమ్మి దాంట్లో కూడా లాభాలు తీసుకుంటా ఉంది ప్రభుత్వం. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రైతు లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క రైతు చెప్పులు పెట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ ఫర్టిలైజర్ షాప్ బయట కానీ ఫ్యాక్స్ బయట కానీ ఏ ఒక్క రైతు ఒక్క రోజు నిల్చోకుండా ఉంటే ఇవాళ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి రైతు చెప్తున్న షికాయత్ ఇదే సార్. ఒక బస్తా కోసం వస్తే మేము రోజు ఒక బస్తా కోసం రావాలి కదా సార్, ఒకటే బస్తా ఇస్తున్నాను. రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉంటాం సార్ మేము. మరి పని ఎవడు చేయాలి సార్, పొలంలో పని ఎవడు చేయాలి? అంత భయంకరమైన పరిస్థితులు ఉంది. అంటే రైతుకు ఎరువులు దొరుకుతలేవు, ఆడ పని చేయడానికి మళ్ళీ వేరే మనిషిని పెట్టుకొని వారికి కొన్ని ఎక్స్ట్రా పైసలు ఇవ్వాల్సి వస్తూ ఉంది. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు రైతులు. అక్కడేమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడేమో మేము ఇస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదంటది. కాంగ్రెస్ పార్టీలోమో కేంద్రం ఇస్తలేదంటది. ఇది రైతుల పట్ల ఈ 2 పార్టీలకున్న వైఖరి. ఇది 2 పార్టీలు కూడా రైతులను మోసం చేయడం తప్ప కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్ళు ఏ ఒక్క రోజు కూడా రైతులు యూరియా కోసం లైన్ వేచి చూడాల్సిన అవసరం లేకుండింది. ఏ ఒక్క రోజు కరెంటు మోటార్లు మళ్ళీ ఇవాళ మళ్ళీ ఎవరైనా మంచుకున్నారు అంటే తెలంగాణలో మోటార్ రిపేర్ మెకానిక్లే మంచుకున్నారు. మళ్ళీ ఫ్లక్చుయేషన్లు, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ మోటార్ పంపులు కాలిపోతా ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు ఉంది. ఇవాళ అదృష్టం బాగుండి 2-3 రోజుల నుంచి వర్షం పడుతూ ఉంది, లేకపోతే నీళ్లు కూడా లేని పరిస్థితి. అడిగేవాడు నాదులు లేడు. 100కు 100% ప్రజల మీద తిరగబడే టైం వస్తూ ఉంది. దయచేసి ఇప్పటికన్నా మేల్కొని రైతుల కష్టాలు అర్థం చేసుకొని రైతులకు చేయాల్సిన పనులన్నీ కూడా ఇప్పుడన్నా మీరు తెలివి తెచ్చుకొని కేసీఆర్ గారు వచ్చే సీజన్కి 3 నెలల ముందే కావాల్సిన ఫర్టిలైజర్లు అన్నీ కూడా తెచ్చి ఆ రోజు గోడౌన్లన్నీ నింపి పెట్టుకున్నారు కేసీఆర్ గారు. మీరున్న కాలంలో 4 లక్షల స్క్వేర్ ఫీట్ల గోడౌన్లు ఉంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 లక్షల స్క్వేర్ ఫీట్ గోడౌన్లు చేసి దాంట్లో స్టాక్ కూడా పెట్టుకోవడం చేశారు. అది ఒక రైతు పట్ల కేసీఆర్ గారికి ఉన్న ప్రేమ, అది ఒక రైతు పట్ల కేసీఆర్ గారికి ఉన్న బాధ్యత. నీళ్లు తీసుకొచ్చినారు, కరెంటు తీసుకొచ్చినారు, ఎరువులు తీసుకొచ్చినారు, కళ్ళాల దగ్గర వచ్చి వడ్లు కొనుక్కోవడం మొదలు పెట్టినారు, రైతు బీమా పెట్టినారు. అన్ని కూడా కేసీఆర్ గారు చేసింది కూడా కేసీఆర్ గారు మీకు అన్ని చేసి పెట్టింది కూడా చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. దయచేసి ఎప్పుడన్నా వచ్చే సీజన్ కానీ రెడీగా ఉండమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా చాలా మంది మహిళలు పోయిన ఊరూరు పోతా ఉన్నప్పుడు చాలా మంది మహిళలు, సార్ మా 4,000 పెన్షన్ ఎక్కడ,
సార్ మీరు ఇస్తా అన్న తులం బంగారం ఎక్కడ అని కూడా అడుగుతా ఉన్నారు. సో నేను దాని గురించి ఎక్కువ పోదలుచుకోలేదు. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే వెంటనే మా రైతులకు సంబంధించిన ఫర్టిలైజర్లు వెంటనే సప్లై చేయాలని చెప్పి మళ్ళొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దయచేసి పాస్బుక్ మీద ఒకటంటే ఒకరికి 4 ఎకరాలు ఉంటుంది, ఒక 6 ఎకరాలు ఉంటుంది, ఒక 8 ఎకరాలు ఉంటుంది. ఎకరాలు బట్టి ఇవ్వండి, కానీ అది కూడా ఏదైనా కూడా రైతుకు అవసరం ఉన్నది. అసలు ఒక రేషన్ చేయడం ఏంటంటే కేసీఆర్ గారు 10 ఏళ్ళు లేని కష్టం ఇవాళ ఎందుకు వస్తా ఉంది. దయచేసి ఇప్పుడన్నా కూడా రైతుల కష్టాన్ని వెంటనే వాళ్ళు కష్టపడకుండా వాళ్ళకి సంబంధిత ఒక్కొక్కరికి ఎకరం చొప్పున ఎంత ఇస్తారో అలా ఇవ్వండి తప్ప పాస్బుక్ కి ఒక సంచి అంటే వాళ్ళకి ఎవ్వరికి కూడా సరిపోతుంది. రోజు ఒక సంచి కోసం లైన్లో నిల్చుంటే వాళ్ళకి 10 సంచులు వచ్చేసరికి 10 రోజులకి వేరే వాడికి మళ్ళీ పని పెట్టుకొని చేసుకునే పరిస్థితి వస్తుంది వేరే వాడికి. దయచేసి ఇప్పటికన్నా కూడా వెంటనే సంబంధిత అధికారులని ఆదేశించేసి వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి గారిని మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. వెంటనే మా కాన్స్టిట్యున్సీలో ఎరువులు తొందరగా అరేంజ్ చేయమని కోరుతున్నాను. జై తెలంగాణ.